హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే మార్కెట్కి వెళ్ళాను మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్. ఇదైతే కోరుట్ల బస్ స్టాండ్ సైడ్ వెమ్లవాడలో. ఏంటంటే ఈ టైంలో వెళ్తే మనకి చాలా తక్కువ రేట్కి వస్తాయి. సో నేనైతే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈరోజు అయితే నేను అనుకున్నాను గుత్తొంకాయ ఎలా అయినా చేయాలని. సో గుత్తొంకాయ కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి అండ్ జీలకర్ర అలా అవి ఫ్రై చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా ఫ్రై చేయాలి ఓన్లీ పల్లీని. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేశాక వాటిని అయితే మనం మిక్సీ పట్టాలి. అండ్ ఇంకా వాటికి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కల్యమాకు, కొత్తిమీర, ఒక టమాటో అండ్ వంకాయనైతే మనం కట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఏంటంటే మనం మిక్సీ పట్టేటప్పుడు పల్లీల్లో ఫ్రైడ్ ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. అందుకే నేనైతే ఇలా ఆనియన్ అయితే ఫ్రై చేస్తున్నాను. అండ్ మనం వంకాయ అయితే సాల్ట్ వాటర్లోనైతే కట్ చేసి వేస్తాం కదా. అండ్ వంకాయను కూడా ఒక వంకాయలో 4 పీసెస్ కట్ చేయాలి. అండ్ అలా అయితే బాగుంటుంది. సో నేనైతే అలానే కట్ చేశాను. చూడండి ఇక్కడ వంకాయలు కనిపిస్తున్నాయి కదా, నేను ఇలా కట్ చేశాను. అండ్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఒకవైపు మనం చేసుకుంటూ ఆల్టర్నేట్గా వంకాయలు కూడా కట్ చేసుకోవాలి. అండ్ ఒక చిన్న చింతపండు, కొంచెం చిన్న సైజులో చింతపండు నానేసుకొని ఇవైతే మిక్సీ పట్టి ఆల్టర్నేట్గా మనం వంకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. బెటర్ ఏంటంటే ఒకటి అయిపోగానే ఒకటి ఫాస్ట్గా అయిపోద్ది మన కర్రీ ప్రిపేర్ చేయడం కూడా. అండ్ ఇది మిక్సీ పట్టాక కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. అండ్ ఒక సైడ్ మనకైతే వంకాయలు అయితే ఫ్రైడ్ అవుతున్నాయి. సో అవి కొంచెం ఫ్రై అయినాకంటే ఉడికినాయా లేదా తెలియాలి. సో వంకాయలన్నిటినైతే ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి కావాల్సిన విధంగా మనం ఎలా అయితే తింటామో, క్రిస్పీగా తినే వాళ్ళైతే కొంచెం ఇంకా ఎక్కువ ఆయిల్లో ఫ్రై అయ్యేలా కొంచెం మెత్తగా అలానైతే చూసుకోవాలి. అండ్ ఈ వంకాయలను అయితే ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత మనం ఆయిల్ వేసి జీలకర్ర, పోపు గింజలు, ఎండుమిర్చి, అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలపాలి. ఆఫ్టర్ దట్ మనమైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, బగారాకు వేసి పచ్చి స్మెల్ పోయేదాకా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మనం ముందుగా మనం మిక్స్ చేసాం కదా, ఈ పేస్ట్ని అయితే ఇలా పోపులో వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఆయిల్ వచ్చేలా బయటికి, అంటే మనకి ఇక్కడ పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఆ తర్వాత కారం, ఉప్పు, మసాలా అండ్ ధనియాల పొడి వేసి మంచిగా కలపాలి. అవి గోలినాక లైట్గా వాటర్ వేసి వంకాయ పీసెస్ని అయితే వేయాలి. ఆ వంకాయ పీసులు వేసాక మంచిగా కలిపినాక మనం ఎప్పటికి కలిపితే కూడా వంకాయలు మనం ఆల్రెడీ ఫ్రై ఉన్నాయి కాబట్టి ఇచ్చుకపోతాయి. సో మనం ఏంటంటే కొంచెం మెల్లిగా జాగ్రత్తగా కలపాలి. ఆ వంకాయలు వేసినాక దానిపైన టమాటో వేయండి. ఒక్క టమాటోని పొడుగ్గా మంచిగా పీసెస్ చేసి వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా టేస్ట్. అండ్ ఇది బగారా రైస్కి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. మనం మెయిన్గా అంటే ఈ మిక్స్ చేసి వాటర్ వేసినాక ఒక నియర్లీ 20 మినిట్స్ అయితే స్టవ్ ఆన్ చేసి పెట్టాలి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.